ఫ్రెండ్స్, చంద్రబాబుకి బిగ్ షాక్. టీడీపీ నేత దారుణ హత్య. ఈ విషయాన్ని తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టీడీపీ నాయకుడు ఇంట్లోకి చొరబడిన దుండగులు తుపాకులతో ఆయన హత్యాయత్నం చేశారు. అయితే అన్నమయ్య జిల్లా పీలూరు మండలం కావలిపల్లె పంచాయతీ వంటిల్లు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది ఘటన. గ్రామానికి చెందిన గిరినాయుడు కావలిపల్లె టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్. ఆయన కుమారుడి పుట్టినరోజు కావడంతో కేక్ కోసేందుకు సన్నాహాలు చేస్తుండగా రాత్రి 8:30 ముఖాలకు మంకీ క్యాప్, చేతులకు నల్ల గ్లౌబ్స్ ధరించి నలుగురు అగంతకులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. వారిలో ఒకరు గిరినాయకుడు తలపై తుపాకీ పెట్టి ట్రిగ్గర్ నొక్కగా అదృష్టవశాత్తు అది పనిచేయలేదు. వెంటనే తేరుకున్న గిరినాయకుడు అతనిపై తిరగబడ్డాడు. అయితే బెడ్రూమ్లో గిరినాయకుడు భార్య జ్యోత్స్న, కుమారుడు రోహిత్పై మరో దుండగుడు తుపాకీ ఎక్కుపెట్టగా అతనిపై కూడా గిరినాయకుడు తిరగబడ్డాడు. వెలుగునట్లు తుపాకీ కింద పడిపోయింది. ఇంతలో హాల్లో ఉన్న మరో ఇద్దరు దుండగులు గిరినాయుడిని పట్టుకోగా తనను ఏమైనా చేసుకోండి అని కుటుంబ సభ్యులను వదిలేయాలని ఆయన ప్రాధేయపడ్డారు. గట్టిగా అరుపులు వినిపించడంతో ఇంటి పక్కన ఉన్న గిరినాయకుడు తండ్రి నారాయణ వచ్చి తన బిడ్డను ఏమీ చేయొద్దని ప్రాధేయపడ్డారు. తండ్రి రాకతో ధైర్యం తెచ్చుకున్న గిరినాయకుడు మళ్లీ తిరగడంతో దుండగులు పారిపోయారు. గిరినాయకుడు వారిని రోడ్డు వరకు వెంబడించగా అక్కడ సిద్ధం చేసుకున్న బైకులపై దాదాపు 10 మంది పారిపోయారని గిరినాయకుడు తెలిపారు.